హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కుర్మా అండి. రెసిపీ అయితే చాలా బాగుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా కుక్కర్లోకి ఒక అరకిలో బంగాళాదుంపల్ని తీసి ఈ విధంగా కట్ చేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్ అయినాయండి. ఇప్పుడు పైన లేయర్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకున్నాను కదండి. ఇప్పుడు దానికి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి కొంచెం స్మాష్ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ఉండేటట్టు ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 స్పూను మినపప్పుని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం కొద్దిగా జీరాని కూడా యాడ్ చేసాము. ఈ విధంగా యాడ్ చేసాం కదండి. ఒకసారి కలుపుకుందామండి. ఈ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేద్దాము. ఈ పోపు బాగా వేగాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా బాగా ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. వేసి అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన బంగాళాదుంప కుర్మా రెడీ అయినట్టేనండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే, ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. సాంబార్ పప్పుకి సైడ్ డిష్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.